జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమస్తస్మై భగవతే వాసుదేవాయ ధీమహి యన్మాయయా దుర్జయయా మాం బ్రువంతి జగద్గురుం. భగవానునకు నమస్కారం. వాసుదేవుని ధ్యానింతుము. ఆ భగవానుని మాయచే నన్ను జగద్గురు అనుచున్నారు. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక ప్రథమ స్కందం 18వ పాడ్కాస్ట్లో స్వాగతం. మనం భీష్ముని యొక్క స్తుతిని వినడానికి సిద్ధమవుతున్నాం. కిందటి ఎపిసోడ్లో భీష్మస్తుతి. యుద్ధములో గుర్రపు డెక్కలచే పైకెగసిన ధూళిచే ధూసరితములై ఇటునటు కదులాడుచే స్వేద బిందువులచే తడిసిన ముంగురులు ముఖముపై చలించున్న అలకలతో కూడిన మా విజయుని మిత్రుడగు శ్రీకృష్ణుని యందు నాకు నిర్మలమగు అనురాగము కలుగుకాక. నా స్వామి రూపము తమాలం వలె నల్లనిది. ఆ నీలమగు రూపముపై అప్పుడు ఉదయించిన పచ్చని సూర్యకిరణముల వలె వ్యాపించినది పీతాంబరము. ముఖమును ఆవరించినవి కుంతలములు. ఇట్టి రూపము గల పురుషశ్రేష్ఠుడును విలక్షణముకు శక్తి గలవాడును అపరిచ్ఛన్నుడును స్వాభావిక ఆనందశాలియగు భగవానుని యందు నా బుద్ధి నిలుచుగాక. ఈ లోకంలో కొంతకాలం విహరించుటకు సంకల్పించి ఒక రూపమును స్వీకరించి వేయించేసిన స్వామియందు నా మనసు వర్తించున్నట్లు అతడే అనుగ్రహించుగాక. జీవుల యొక్క వ్యాపారములన్నీయూ అతని అధీనములే కదా. ఆనాడు యుద్ధ ప్రారంభ సమయములో అర్జునుడు తన రథమును 2 సేనల మధ్య నుంచమని నియోగించగా ఆ మాటననుసరించి ఉభయ సేనల మధ్యలో రథము నిలిపి ఒక్కసారి చూచిన చూపుతోనే శత్రు సైనికుల ఆయువులను అపహరించిన మా పార్థునిమిత్రుడగు శ్రీకృష్ణునియందు నా బుద్ధి నిలుచుగాక. దగ్గరున్న శత్రుసేనను చూచి తన బంధువులను చంపుట దోషమని శంకించి యుద్ధము నుండి విరమించదనని తలంచిన అర్జునుని బుద్ధి భేదమును ఆత్మవిద్యతే తొలగించిన భగవానుని చరణములయందు నా బుద్ధి నిలుచుగాక. నేను ఆనాడా వాడి బాణములతో కొట్టుచుండగా కవచము శిథిలమై శరీరము రక్తముతో తడియగా ఆయుధమును పట్టను అనడి తన ప్రతిజ్ఞను వీడి ఆయుధమును పట్టించదననిది నా ప్రతిజ్ఞను యథార్థము చేయుటకు చక్రము చేతబట్టి రథము నుండి నేల దూకిన భగవానుని పదములే నాకు గతియోగాక. నేల దూకినప్పుడు ఉత్తరీయముగానున్న పచ్చని పటము జారుచుండెను. స్వామి భారమునకు భూమి కదలుచుండెను. ఏనుగులను చంపుటకు దూకుచున్న సింహం వలె నా మీదకు వచ్చినాడు. నన్ను సంహరించుటకు తనకు అడ్డు వచ్చిన అర్జునుని ప్రక్కను నెట్టి వేగంగా వచ్చిన ఆ శ్రీకృష్ణ భగవానుడే నాకు శరణు. తన కుటుంబమును రక్షించినట్లు రక్షింపదలచి అతని రథమునకు సారథి అయి కళ్ళెమును ముల్లుకర్రను చేతబట్టి అర్జును రథమును నడుపుచున్న దర్శనీయమగు ఆ స్వామి రూపమునందు నా మనసు నిలుచుగాక. యుద్ధములో ఆ భగవానుని చూచి ప్రాణములను వదిలిన యోధులందరూ తను సహజము గుణములతో ప్రకాశించడి స్వస్వరూపమునంది భగవత్ సాయుధ్యమునందినారు కదా. కేవలం స్వామిని చూచిన వారే కాక ఆ స్వామి అందమైన నడకల చేత, మధురముగు విలాసము చేత, సుందరముగు మందహాసము చేత, ప్రేమపూర్ణముగు దృష్టి ప్రసారము చేత మా అంత వారలు లేరని గర్వము కలిగి కృష్ణుని సామాన్య పురుషునిగా భావించి కామోద్రేకముచే వివేకమనే కోల్పోయిన వనితలు అతని విరహమును ఓర్వలేక అతడు చేసిన పూతన సంహార శకటాసుర భంజనాది వృత్తాంతములను అనుకరించి కూడా ముక్తిని పొందిరి కదా. అట్టి భగవానుని ఎదురుగా చూచి భగవానుడని భావించి భజించిన నాకు మోక్షమును ప్రసాదించుట వింతయా. అట్టి భగవానుని యందు నా మనసు నిలుచుగాక. ఆనాడు యుధిష్ఠిరుని రాజసూయ సభలో మునులు రాజులు నిండియున్న సభామధ్యమునందు ఎవనికి అగ్రపూజ చేయవలనని వివాదం వచ్చినప్పుడు తానే పూజార్హుడనని నిరూపణ చేయించి
అగ్రపూజనందిన ఆ పుండరీకాక్షుడు నా నేత్ర గోచరుడై ఈ శరీరమును వీడి వరకు నిలుచుగాక. ఆయా జీవుల కర్మానురూపముగా శరీరమును కల్పించి వారి హృదయములలో తానే వేరువేరుగా ఉన్నట్లు ఉండగలిగిన ఆ భగవానుని ఈనాడు నేను నా ఎదురుగా చూడగలిగి తిని. ఒకే సూర్యుడు అందరికి భిన్న భిన్నముగా గోచరించినట్లు అందరి హృదయములలో తానొక్కడే ఉండియు వేరువేరుగా ఉన్నట్లు గోచరించును. అట్టి సర్వాంతర్యామియగు భగవానుని నేను దర్శించి పరమాత్మ శరీరముగా పరతంత్రమై ఉండునని, వస్తువే లోకములో లేదని, అంతయు ఒక్కటేనియు గుర్తించి మోహమును తొలగిన వాడనైతిని. ఇట్లు భగవానుడు శ్రీకృష్ణుయందే వాక్కును చూపును మనోవ్యాపారము నిలిపి ఆ పరమాత్మయందు తన ఆత్మ చేర్చి వెనుకకు అడిగిన ప్రాణవాయు గలవాడై భీష్ముడు శరీరమును వీడి పరమపురుషుని చేరెను. ఏ దోషములు లేని భగవంతుని యందు ఉపాధులన్నీ తొలగి చేరుచున్న భీష్ముని చూచి అక్కడ చేరిన వారందరూ రాత్రివేళ పక్షులు కలకలము లేక నిశ్శబ్దంగా ఉన్నట్లు మౌనముతో ఉండిపోయిరి. దేవతలు మానవులు కూడా దుందుబులు మ్రోగించిరి. భగవద్భక్తులకు సాధువులు ప్రశంసించిరి. ఆకాశము నుండి పుష్పవర్షము కురిసెను. ధర్మరాజు భీష్మునకు ఉత్తర కర్మలు చేయించి ఒక్క క్షణము దుఃఖితుడాయెను. మునులందరూ స్వరూపమును యథార్థముగా ఎరింగిన వారై ఆ స్వరూపమును ప్రకాశింపజేయు ఆ నామములను స్తుతించిరి. కృష్ణుడే హృదయమున నిలువగా తమ ఆశ్రయములకు ఏగిరి. యుధిష్ఠిరుడు కృష్ణుడితో కూడా హస్తినాపురమును చేరి తండ్రియగు ధృతరాష్ట్రుని దీనురాలగు గాంధారిని ఓదార్చెను. తండ్రియగు ధృతరాష్ట్రుడు నీవు రాజ్యమును పరిపాలింపుము అని కోరగా అతని అనుమతితో వాసుదేవుడు ఆమోదించగా తండ్రి తాతలు పాలించిన రాజ్యమును ధర్మరాజు ధర్మము తప్పక పరిపాలించెను. ధర్మరాజు తన రాజ్యమును హరించవలనని కాంక్షించిన దుర్యోధనాదులను వధించి తన రాజ్యమును తాను సంపాదించుకొనెను. సోదరులతో కలిసి తన రాజ్యపాలన ఎట్లు చేసెను అని శౌనకుడు ప్రశ్నించగా సూతుడిట్లు జవాబు చెప్తున్నాడు. వెదురులు ఒకదానిని ఒకటి రాసుకొని అగ్నిహోత్రం పుట్టినప్పుడు మొత్తం వెదురులు అన్నీ కాలిపోయినట్లు కురువంశంలో కార్చిచ్చువలే బయలుదేరిన యుద్ధములో వంశాంకురము చనిపోవుటకు సిద్ధముగా ఉండగా జగత్తునంతనూ పోషించు శ్రీహరి దానిని మరల మొలకెత్తించెను. యుధిష్ఠిరుని తన రాజ్యమునందు ప్రతిష్ఠించి కృతకృత్యుడై సంతుష్టి నందిన వాడాయను. భీష్ముడు కృష్ణుడు చెప్పిన మాటలను వినిన ధర్మరాజునకు జ్ఞానము కలిగెను. భీమాదులు అనువర్తించుండగా అచ్యుతుడు ఆశ్రయముగా గలవాడై దిగంతముల వరకు వ్యాపించిన రాజ్యమును పాలించుచుండెను. భూమి సర్వకాలములను గోవులు సమృద్ధిగా క్షీరములను వసంగుచుండెను. వృక్షములు లతలు ఆయా ఋతువులకు అనుగుణముగా ఫలించుచుండెను. అజాత శత్రువు రాజ్యము చేయు కాలమున ప్రాణులకు మానసికమైన పీడలు శారీరకమైన రోగములు లేకుండెను. ఇట్లు రాజ్యపాలనము సాగుచుండగా శ్రీకృష్ణుడు తన మిత్రులకు ధర్మరాజాదులకు సోదర్యగు సుభద్రకు ప్రియమును కలిగించుచు హస్తినాపురను కొంతకాలముండి ధర్మరాజు అనుమతితో బయలుదేరడకు సిద్ధపడెను. ధర్మరాజాదులను ఆలింగనము చేసుకొని శ్రీకృష్ణుడు రథమును అధిరోహించెను. సుభద్ర, ద్రౌపది, కుంతి, ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు మున్నగు వారందరూ శ్రీకృష్ణుని ఎడబాటును సహింపలేని వారై చాలా బాధపడుచుండిరి. సత్పురుషుల సహవాసము కలిగి దురాత్మతో సహవాసం పోయిన పురుషుడు భగవానుని కీర్తిని రుచికరమగు రీతిలో వినుటకు అలవాటుపడి వదలుటకు ఉత్సహింపడు. పాండవులు కృష్ణుని యందే ప్రేమ నిలుపుకొనిన వారు. వాని దర్శనము స్పర్శనము సల్లాపము చేయుటకు అలవాటు పడినవారు. ఆయనతో పరుండుట, కూర్చుండుట, భుజించుట వారికి పరిపాటైనది. అందుచే ఎడబాటు ఊరవలేని వారై ఉండిరి. శ్రీకృష్ణుడు తమను వీడి వెళ్ళుచున్నాడని బాధపడుచుండగా ప్రేమతో మనసు చలించిన వారై నిలిచి ఉండిరి. కృష్ణుడు వెలుచున్నాడని కంట నీరు వచ్చున్నను అతని ప్రయాణ సమయములో ఏడ్చుట అమంగళమని ఆపుకొనిరి. మృదంగములు, శంఖములు, వీణాది వాద్యములు, దుందుబులు మ్రోగించిరి. పట్టణములో స్త్రీలు ప్రాసాద శిఖరములపై ఎక్కి శ్రీకృష్ణుని చూడవలెనని ప్రేమతో సిగ్గుతో నవ్వుచూ వెడలిపోవుచున్న శ్రీకృష్ణునిపై పుష్పవర్షమును కురిపించిరి. అర్జునుడు
ప్రియతముడు శ్రీకృష్ణునకు ముత్యముల జాలుతో అలంకరింపబడిన తెల్లని ఛత్రమును పట్టెను. ఉద్ధవుడు సాత్యకి భగవానుకు చామర సేవ చేయుచుండిరి. బ్రాహ్మణులు ఆశీర్వాదము నిరపుచుండిరి. శ్రీకృష్ణి పరనే మనసు నిలుపుకున్న పురస్త్రీలు అందరూ విన్నట్లు అన్యోన్యము ఇట్లు మాట్లాడుకొనుచున్నారు. మరి ఆ పురస్త్రీలు ఎలా మాట్లాడుకుంటున్నారు, ఏమి మాట్లాడుకుంటున్నారో మనం తర్వాత వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.